హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా 26న హాజరు కావాలంటూ కవితకు సిబిఐ నోటీసులు అంటూ ఇప్పుడే మనకొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి తిరిగిపోదాం. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్. ఢిల్లీ మద్యం కేసులో బారాస ఎమ్మెల్సీ కవితకు సిబిఐ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 26న తమ ఎదుట విచారణకు హాజరు కావాలంటూ ఢిల్లీ సిబిఐ విభాగం ఆమెకు జారీ చేసిన నోటీసుల్లో పేర్కొంది. ఢిల్లీలో మద్యం అమ్మకాలకు సంబంధించి అక్కడ ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీల్లో అనేక అక్రమాలు జరిగాయని, అమ్మకందారులకు లబ్ధి చేకూర్చేలా దీన్ని రూపొందించారన్న ఆరోపణలపై తొలుత సిబిఐ కేసు నమోదు చేసింది. ఇందులో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్లు సిబిఐ పేర్కొంది. నిధుల మళ్లింపునకు సంబంధించి ఈడీ కూడా మరో కేసు నమోదు చేసి సమాంతరంగా దర్యాప్తు చేపడుతుంది. ఇక గత ఏడాది ఫిబ్రవరి 26న అప్పటి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోదియాను అరెస్టు చేశారు. మద్యం అమ్మకాల్లో కీలకంగా మారిన సౌత్ క్వార్టర్ తరపున కవిత కీలకంగా వ్యవహరించారని, మద్యం వ్యాపారులతో కలిసి పలుమార్లు సమావేశాలు నిర్వహించారని, ఇదే పని మీద పలుమార్లు ఢిల్లీ కూడా వచ్చారని సిబిఐ ఈడీలో పేర్కొన్నారు. ఇక ఈ కేసులో ఆమె చార్టర్డ్ అకౌంటెంట్ బుచ్చిబాబు ఆమె తరపున ప్రతినిధులుగా వ్యవహరించినట్లు కేసులో పేర్కొన్న మద్యం వ్యాపారి వైకాపా నాయకుడు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డి, అరుణ్ రామచంద్ర పిల్లై, శరత్ చంద్రారెడ్డి, అభిషేక్ బోయినపల్లిని కూడా ఈడీ అరెస్టు చేసింది. వీరిలో మాగుంట రాఘవరెడ్డి, శరత్ చంద్రారెడ్డిలు అప్రూవల్గా మారగా వారిద్దరికీ బెయిల్ లభించింది. తన భార్యకు ఆరోగ్యం బాగలేదని రామచంద్ర పిల్లై అభ్యర్థన మేరకు న్యాయస్థానం అతనికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మిగతా వారు ఇక జైల్లోనే ఉన్నారు. దర్యాప్తులో భాగంగా సిబిఐ ఈడీలు పలుమార్లు హైదరాబాద్లో సోదాలు కూడా నిర్వహించారు. సిబిఐ అధికారులు హైదరాబాద్ వచ్చి కవితను ఆమె ఇంట్లో ప్రశ్నించారు. ఈడీ అధికారులు మాత్రం 2 సార్లు ఢిల్లీ పిలిపించి విచారించారు. ఈ సందర్భంగా ఆమె ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే మహిళను ఆమె ఇంట్లోనే విచారించాలని చట్టంలో వెసులుబాటు ఉందని, తనను ఢిల్లీకి పిలిపించడం సిఆర్పిసి నిబంధనలకు విరుద్ధమంటూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఈ నెల 28కి కేసును వాయిదా వేసింది. ఈలోపే సిబిఐ విచారణకు నోటీసులు జారీ చేయడం, విచారణకు హాజరు కావాలని పేర్కొనడం కలకలం రేపుతుంది. దీనిపై ఆమె న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నట్లు తెలుస్తుంది.